హలో అండి. మేమైతే న్యూ బైక్ అయితే తీసేసుకున్నాం కదా! అలా అని చెప్పైతే నేనైతే మడత కాజాలు ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైము. టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గొచ్చాయండి. సో, ఫోల్డ్ చేసేటప్పుడు లాస్ట్‌లో వాటర్ అనేది కొంచెం తడిపి పెట్టాలి. నేననమాట లైట్‌గా పెట్టేసానండి. మళ్ళీ వేయించేటప్పుడు ఆ పొరలన్నీ ఊడిపోయాయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చాయి. ఈసారి పర్ఫెక్ట్‌గా చేసి మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇంకో విషయం ఏంటంటే, ఏంటి చదివేస్తున్నానా అనేసి అనుకుంటున్నారా? ఏమి చదవట్లేదండి. సో, మీలో ఎంతమందికండి డైరీ రాసే అలవాటుంది? నాకైతే ఇదివరకు ఉండేదండి రాసేదాన్ని. ఇప్పుడైతే ఆఫ్ చేశాను. మళ్ళీ మా వారన్నారు, "డైరీ రాయొచ్చు కదా!" అని జెప్పారు. అతనికొకరు న్యూ డైరీ అయితే అతని పేరుతో ప్రింట్ తన ఫోను నంబర్ ఏసైతే ఇచ్చారు. సో, అలా అని చెప్పి ఆ డైరీలో నన్నైతే రాయమన్నారండి. నేనైతే పిన్ టు పిన్ రాస్తానండి. సో, నేనింత సీరియస్‌గా రాసేసుకుంటుంటే మా వారైతే వీడియో తీశారండి. ఫస్ట్ టైమ్ అండి నాకైతే మా వారు వీడియో తీయడం నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో, ఇలా రాయడం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే మనం అనవసరంగా ఖర్చు పెడతాం కదా! అట్లాంటి దగ్గర నెక్స్ట్ టైమ్ ఇవి డైరీ చూసేటప్పుడు అలాంటి దగ్గర స్కిప్ చేసేయవచ్చు. సో, డైలీలో జరిగినవంతా రాసేసుకుంటే ఇంకా బెటరు. ఈ బిజీ లైఫ్‌లో అంత రాసేంత ఓపిక అయితే ఎవరికీ లేదు. నాకు తెలిసైతే మాత్రం అలవాటు ఉంటే మాత్రం చాలా చాలా మంచోళ్ళండి నా దృష్టిలో మాత్రం. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.